సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం 100కి 93% స్ట్రైక్ రేట్తో సాధించామంటే ప్రజలు ఎంతవరకు మార్పు కోరుకుంటున్నారని తెలుస్తుంది. ఎన్నో అవమానాలు, బాధలు పడి ఇక్కడికి వచ్చాం. గత ప్రభుత్వం నా కుటుంబం మీద, వ్యక్తిగతంగా నన్ను అవమానించే ప్రజల మీద ఎన్నో దాడులు చేసింది. అన్నిటిని సహించి ఎందుకున్నామంటే ప్రజల బాగోగులు, క్షేమం మరియు వ్యవస్థను బ్రతికించడం కోసం మాత్రమే. ఐఏఎస్లు, ఐపీఎస్లు అవ్వాలంటే చాలా కష్టపడాలి. ఎంతో శ్రమిస్తే గానీ ఈ అవకాశం రాదు. అలాంటి మీ జ్ఞానాన్ని మరియు విజ్ఞానాన్ని గత ప్రభుత్వం ఆట బొమ్మలుగా మార్చింది. ఏపీ ఒకప్పుడు మోడల్ స్టేట్గా ఉండేదని, గత 5 ఏళ్ల కాలంలో ఎలా ఉండకూడదనే దానికి నిదర్శనంగా నిలిచిందని అన్నారు. నా పరిధిలో ఉన్న పంచాయతీలను హౌస్ హోల్డ్ లెవెల్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ జలజీవన్ మిషన్ కింద సర్వే చేయబోతున్నాము. పంచాయతీ లెవెల్లో 5 లక్షల ఇళ్లకు మంచినీరు కనెక్షన్ ఇస్తాం. ఫారెస్ట్ రేంజ్లో ఉన్న భూములను కాపాడుతూ మరియు అభివృద్ధి చేస్తాం. మరియు రాష్ట్రంలో త్రాగునీరు ప్రతి పల్లెకి అందించేలా లక్ష్యాన్ని పెట్టుకున్నాం. స్వచ్ఛ భారత్ మిషన్ కింద ప్రతి ఊరు శుభ్రతంగా ఉండేలా చేయబోతున్నాం. ఐఏఎస్లు, ఐపీఎస్లు కలిసి పనిచేస్తే ప్రతి జిల్లా ఖచ్చితంగా బాగుపడుతుంది. మీ అందరి నుంచి నేను నేర్చుకుంటాను. నేను మీతో కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తా. సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన విందులో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర హోమ్ మినిస్టర్ శ్రీమతి అనిత గారు, రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ గారు, చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ గారు, డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు తదితరులు పాల్గొన్నారు.